హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత, అందులో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఎంతోమందికి చేరడానికి లైక్, షేర్ చేయండి. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సును గంగాజలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మాఘ పౌర్ణమి కథ. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనికుడు అయినా చాలా దుర్మార్గుడు. పాపకార్యాలలో మునిగిపోయి పుణ్యకార్యాలకు ఆసక్తి చూపేవాడు కాదు. అతని భార్య మాత్రం ఎంతో దయగలైంది. ఆమె ధార్మికతను పాటిస్తూ పుణ్యకార్యాలను చేసేది. ఒకరోజు ఆమె మాఘమాసంలో పుణ్యస్నానం చేసి భర్తను కూడా అలా చేయమని చెప్పింది. కానీ అతడు అంగీకరించలేదు. ఆమె భర్త మృతి చెందిన తర్వాత యమలోకానికి వెళ్లి శిక్షలు అనుభవించాడు. ఆత్మక్లేశంలో ఉన్న అతన్ని యమధర్మరాజు చూసి, నీ భార్య మాఘమాసంలో చేసిన పుణ్యఫలంతో నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ఆత్మ పునర్జన్మ పొంది మంచి మార్గంలో నడిచింది. ఈ కథ వల్ల మాఘమాసంలో స్నానం, దానం, వ్రతం చేయడం ఎంతో పవిత్రమో మనం తెలుసుకోవచ్చు. మాఘ పౌర్ణమి రోజున చేయవలసిన పనులు: గంగా లేదా పవిత్ర నదుల్లో స్నానం, లక్ష్మీనారాయణ పూజ, పితృతర్పణం, అన్నదానం, బహుదానం, ఉదయం వేళలో దేవాలయ సందర్శనం. మాఘ పౌర్ణమి రోజు దానం, పూజ, స్నానం చేస్తే ఎన్నో గుణఫలాలు లభిస్తాయని విశ్వాసం.